వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు స్థిర ధరల ప్రకారం జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసం భారతదేశంలో ఇంతవరకు తీసుకున్న బేస్ ఇయర్లను ఆధార సంవత్సరాలను ఒకసారి చూస్తే ప్రస్తుతానికైతే 2022-23 బేస్ ఇయర్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు 2026 ఫిబ్రవరి 27 నాడు ఒక ప్రకటన చేయడం జరిగింది. 2011-12 ఆధార సంవత్సరం స్థానంలో 2022-23 బేస్ ఇయర్ను మేము అప్డేట్ చేస్తున్నామని ప్రకటన చేశారు. అంటే ఇక ముందు మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి అంటే 2022-23 బేస్ ఇయర్ ప్రకారమే లెక్కించాలి. మరి ఇంతవరకు భారతదేశంలో తీసుకున్న ఆధార సంవత్సరాలను ఒకసారి మనం చూస్తే 1948-49 ఆధార సంవత్సరం అనేది భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి తీసుకున్న మొదటి బేస్ ఇయర్, మొదటి ఆధార సంవత్సరము. ఆ తర్వాత 1960-61, 1970-71, 1980-81, 1993-94, 1999-2000, 2004-05, 2011-12, 2022-23 అనేది అప్డేట్ చేస్తున్నాము అని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ప్రస్తుతము మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి స్థిర ధరలో జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి అంటే స్థిర ధరలు అనేది 2022-23 సంవత్సరం ప్రకారమే తీసుకోవాలి అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఇందులో మనకి 1948-49 ఆధార సంవత్సరాన్ని భారత కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థ ఆధార సంవత్సరంగా ప్రకటించలేదు. భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఎవరైతే ఉంటారో ఆ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ వారు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి 1948-49 బేస్ ఇయర్ను ప్రామాణికంగా తీసుకున్నారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థ అయిన సిఎస్ఓ వారు మొదటి బేస్ ఇయర్గా తీసుకున్నది 1960-61. ప్రస్తుతానికి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేది ఎన్ఎస్ఓ ఇక ముందట భారతదేశంలోని జాతీయ ఆదాయాన్ని స్థిర ధరల ప్రకారం లెక్కించాలి అంటే 2022-23 బేస్ ఇయర్ని ప్రామాణికంగా తీసుకొని స్థిర ధరలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాలి. థ్యాంక్ యూ.